నల్గొండలో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియలో గందరగోళం నెలకొంది. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అధికార పార్టీ నేతను ఎంపిక చేయడంపై విమర్శలకు తావిస్తోంది. కొన్ని చోట్ల ఇళ్ల నిర్మాణంలో కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు లబ్ధిదారులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గందరగోళంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం గందరగోళంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రభుత్వం కొర్రీలు, అదేవిధంగా అధికారుల నిబంధనలు, అధికార పార్టీ నేతల చేతివాటాలు, లబ్ధిదారుల ఎంపికలో అధికార పార్టీ నేతల జోక్యాలు వెరసి ఇందిరమ్మ పథకంపై కూడా జనాలకు నమ్మకం లేనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఏదైతే వచ్చే ఎన్నికల్లో 20 లక్షల ఇల్లు కట్టించిన తర్వాత ఎన్నికలకు పోతామన్నటువంటి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులకు ఏమాత్రం పొంతనే లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చాలామంది అనర్హులకు ఈసారి నిరాశ ఎదురైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు భువనగిరి నియోజకవర్గం చూసుకున్నట్లయితే భువనగిరి పట్టణంలోని 18వ వార్డుకు చెందినటువంటి సంతోష్ అనేటువంటి మహిళకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. కాకపోతే ఆమె ఆ ఇల్లుకు సంబంధించిన ప్రాసెస్కు అధికార పార్టీకి సంబంధించిన నేత 20,000 డిమాండ్ చేశారు. డబ్బులు ఇస్తేనే ఆ ప్రాసెస్ చేస్తానని చెప్పడంతో 20,000 ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. డబ్బులు ఇచ్చిన తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక నకరేకల్ నియోజకవర్గానికి చూసినట్లయితే నకరేకల్ నియోజకవర్గం చిట్యాల మండలం వేల్మేడి గ్రామంలో అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు వచ్చాయని కూడా అక్కడ కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా ఏళ్లుగా కూడా నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ప్రజలకు అక్కడ ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతో వారికి నిరాశ ఎదురైంది. గ్రామంలో 50 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ కూడా అందులో ఎక్కువగా అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఉన్నారని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అర్హులకు మాత్రం ఈసారి మొండి చేయి ఎదురైనటువంటి పరిస్థితి ఇది అక్కడ కనబడతా ఉంది. ఇక అదే నియోజకవర్గం సంబంధించి బొప్పారం గ్రామానికి సంబంధించి చూసుకున్నట్టయితే అక్కడ కూడా నిరుపేదలకు ఇల్లు మంజూరు కాలేదు. కానీ ఆ భూములు ఉన్నటువంటి వాళ్ళకు ఆల్రెడీ ఇండ్లున్న వారికి ఇల్లు మంజూరైందని కూడా అక్కడ బాధితులు అయితే ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తుంగతుర్తి సెగ్మెంట్కు చూసినట్లయితే తుంగతుర్తి సెగ్మెంటు శాలిగౌరారంలో మబ్బులను చూసి కుండలో నీళ్లు ఒలకబోసినట్టు ఉంది. అక్కడ ఇల్లు లేని నిరుపేదల పరిస్థితి. ఆ గ్రామానికి చెందినటువంటి రాజు అనేటువంటి కుటుంబం ఆల్రెడీ ఒక పూరి గుడిసెలో ఉంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరైనదని తెలియగానే ఆ ఉన్న పూరి గుడిసె కూడా కూలగొట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రొసీడింగ్ లెటర్ను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారికి దిక్కుతోచని స్థితిలో వారి కుటుంబం వీధిన పడింది. ఒక కమ్యూనిటీ హాల్లో కూడా తలదాల్చుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సూర్యాపేట సెగ్మెంట్కి సంబంధించి సూర్యాపేట సెగ్మెంట్ భీమ్లా తండాలో కూడా సేమ్ ఇదే పరిస్థితి అయితే నెలకొంది. అక్కడ కూడా ఉన్నటువంటి నిరుపేదలకు ఇల్లు రాకుండా ఆల్రెడీ ఇల్లున్న వారికి, భూములున్న వారికి ప్రాధాన్యత కల్పించడంపై కూడా అక్కడ ఉన్నటువంటి నిరుపేదలైతే నిరాశతో ఉన్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది. ఇక దేవరకొండ సెగ్మెంట్ సంబంధించి దేవరకొండ సెగ్మెంట్లో చాలామంది గిరిజనులు ఉంటారు. ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. అయితే కొండమల్లేపల్లి మండలం కొత్తబావి తండాకు సంబంధించి అక్కడ చాలామంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. కానీ ఇల్లు లేని నిరుపేదలకు ప్రొసీడింగ్ ఇచ్చినప్పటికీ కూడా చివరిలో కూడా ప్రొసీడింగ్ కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఆ లబ్ధిదారులకు సంబంధించి ఎంపికలు కూడా అవకతవకలు జరిగాయని కూడా అక్కడ ఉన్నటువంటి ఇల్లు రాని నిరుపేదలైతే చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా చూసుకుంటూ పోతే చాలా చోట్ల కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం రకరకాల కొర్రీలు పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇల్లు 600 SFTలోనే ఇల్లు కట్టాలని ఒక నిబంధన పెట్టడం, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది కొంతమందికి గృహలక్ష్మి కింద కూడా ఇల్లు మంజూరైనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారు బునాది తీసుకొని పిల్లర్లు కూడా లేపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే లక్షల దాకా ఖర్చు పెట్టి కూడా ఉన్న బునియాది పిల్లర్లు లేపిన అనంతరం కూడా పూర్తిగా ఆ బునాది తొలగించాలని కూడా కొంతమంది ఆదేశాలు జారీ చేస్తారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం కూడా అక్కడ బేస్మెంట్ పూర్తిగా తొలగించామని కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో అప్పటికే వాళ్ళు సప్పు చేసి కూడా అక్కడ బునాది తీసి పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి పరిస్థితులే చాలా చోట్ల కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలామంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు వస్తాయని ఆశించినటువంటి ప్రజలకు ఆ ప్రభుత్వంలో నిరాశ ఎదురు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కూడా అందరికీ ఇల్లు ఇస్తామని, ప్రతి పేదవానికి ఇల్లు ఇస్తామని చెప్తున్నప్పటికీ కూడా కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం కూడా ఇందిరమ్మ పథకం పక్కదారి పడుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కేవలం అధికార పార్టీ సంబంధించినటువంటి నేతలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కూడా అధికార పార్టీ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇల్లు లేని పేదలకు మాత్రం నిరాశ ఎదురవుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. కొన్ని చోట్ల
దాంట్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఓటేశారని కూడా చాలామంది వాళ్ళని కూడా ఎలిమినేషన్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎవరైతే హార్ట్ఫుల్గా పనిచేశారో వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించి అవకతవకలతో పాటు అధికార పార్టీకి సంబంధించిన నేతల చేతివాటాలు, అదేవిధంగా ప్రతి దాంట్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించి గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా స్పెషల్ ఆఫీసర్ అంటే ఎంపీడీఓ ఎంఆర్ఓ హోదా ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్లు పూర్తి స్థాయి ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉంటారో వారి లబ్ధిదారులుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ అధికార పార్టీ నేతల జోక్యాలు కూడా పథకం పక్కదారి పడుతుందని కూడా విమర్శలు కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. లబ్ధిదారుల ఎంపికలో ఎవరైతే వారికి సంబంధించినటువంటి వారి చెప్పు చేతుల్లో ఉండేవారు, వారు చెప్తే వినేవాళ్ళు, వారి పార్టీ కోసం పనిచేసే వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత లబ్ధిదారుల ఎంపిక మొత్తం కూడా అవకతవకలు జరిగిందని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం సంబంధించి అప్డేట్. కెమెరామెన్ రాజుతో కిరణ్.